ఇంకా నా పేరు చెడగొట్టడానికి మీరు చేస్తున్నారు. ఏమని? శాస్త్రాన్ని వక్రీకరించి. శాస్త్రాన్ని నేను తప్పు మాట్లాడను. శాస్త్రం ఇస్ సత్యము. సత్యం అయితేనే శాస్త్రము ఇంతకాలము బ్రతికి ఉంది. ఇన్ని తరాల తర్వాత కూడా వందల వేల సంవత్సరాల తర్వాత మన దగ్గరికి ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మహమ్మద్ ప్రవక్త గారి నుంచి వచ్చింది ఒక 1400 సంవత్సరాలు చిల్లర అనుకుందాం. బైబిల్ ఒక 2000 సంవత్సరాలు అనుకుందాం. గీత, ఇలా పురాణ శాస్త్రాలు ప్రపంచంలో ఏవైతే ఉన్నాయో ఇంతకాలము బ్రతికి జీవించి ఇక్కడ దాకా వచ్చాయి. తర్వాత తక్షశిల, నలంద యూనివర్సిటీలో శాస్త్రాలను తగలబెట్టినా కూడా ఇప్పటి వరకు మన జ్ఞానం వస్తూనే ఉంది. అంటే దాంట్లో జీవం ఉంది కాబట్టి ఇంతకాలం వచ్చింది. అది సత్యము, ఏమాత్రం సందేహం లేదు. మనుస్మృతి సత్యము, ఏ సందేహము లేదు. అంబేద్కర్ గారికి సంస్కృతం రాదు. ఆ సంస్కృతం నేర్పించే ప్రయత్నం ఎవరు చేయలేదు. కానీ ఉన్న శాస్త్రాన్ని వాళ్ళ స్వార్థానికి వక్రీకరించి ఆచరించటం ద్వారా జరిగిన నష్టమే అంబేద్కర్ గారు గుర్తించగలిగారు. కానీ శాస్త్రము లోపల ఉన్న దాన్ని వెళ్ళటానికి దానికి సంస్కృత భాష అవసరం. సో శాస్త్రము సత్యము. శాస్త్రి ఎవడైతే ఆచరిస్తున్నాడో అతను స్వార్థం కోసము వక్రీకరించి, ఇన్ ద సెన్స్ మ్యానిపులేట్ చేసి ఆ శాస్త్రాన్ని తప్పు దోవ పట్టించటం కారణంగా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, మరల ఏవో వేరే భూభాగాల్లో కొత్త శాస్త్రాలు రావాలి. కొత్త శాస్త్రాలు కాదు, ఉన్నదాన్ని సంస్థాపన. ఈవెన్ ఖురాన్ కూడా అదే అంటుంది. బైబిల్ నేనే పంపించాను, తోరా ధర్మశాస్త్రం మోషే గారికి ఇచ్చింది నేనే పంపించాను, జబూర్ దావీదు ద్వారా వచ్చిన కీర్తన గ్రంథం నేనే పంపించాను, ఇంకా ఏవేవైతే వచ్చాయో ఆధ్యాత్మిక గ్రంథాలు నేనే పంపించాను. వాటన్నిటిని కన్ఫర్మేషన్ చేయడానికి ఇది కూడా నేనే పంపిస్తున్నాను, నేనే ఇస్తున్నాను. ఈ పుస్తకాన్ని, ఖురాన్ అనే పుస్తకాన్ని చాలా క్లియర్గా అందరూ అన్నిటినీ నమ్మాలా, అందరినీ నమ్మాలా. నేను పంపించిన ప్రతి ఒక్క ప్రవక్తని, మెసెంజర్ని మీరు నమ్మాలా, ఆ పుస్తకాన్ని మీరు నమ్మాలి, ఆచరించాలి. అక్కడ తారతమ్యానికి దారి లేదు, ప్లేస్ లేదు. దెర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ద డిస్క్రిమినేషన్. ఈ ప్రవక్త గొప్ప, ఈ ప్రవక్త నావాడు, అతను నాకు శత్రు. అందరినీ నమ్మాలి, అందరినీ గౌరవించాలి. గౌరవిస్తేనే యు ఆర్ మై పర్సన్. ఇంకా బైబిల్లో ఉంటుంది ఏంటంటే, నువ్వు నన్ను ప్రేమిస్తా అంటున్నావు, నీ బ్రదర్ని ప్రేమించట్లేదు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటాడు. సో నన్ను చూడాలంటే నీ బ్రదర్లోనే, నీ పక్క వాళ్ళని నన్ను చూడు. సో ప్రతి హృదయంలో ఆయన జీవిస్తున్నాడు. మీ హృదయంలో ఆయన ఉన్నాడు చూడండి, పక్కన వాళ్ళ హృదయంలో ఆయన ఉన్నాడు చూడండి. అప్పుడు మనకి సత్యం అనేది అర్థమవుతుంది. సో మహమ్మద్ ప్రవక్త గారు చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరా అనే దాని నుంచి షియా పుట్టలేదు. వాళ్ళ నమ్మకం ఏంటి అంటే, ఏదైతే మెసేజ్ వచ్చిందో దేవుడి దగ్గర నుంచి, అది అల్లా, యెహోవా, ఈశ్వర్, వాహెగురు, ఏదైనా పేరు పెట్టండి, అది రావాల్సి ఉంది అలీ గారి దగ్గరికి. కానీ పొరపాటున డెలివరీ ఈయన ఇన్బాక్స్లోకి వచ్చింది, మొహమ్మద్ ప్రవక్త గారి ఇన్బాక్స్లోకి వచ్చిందని షియాలు నమ్ముతారు. అలీ గారి ఇన్బాక్స్లోకి రావాల్సింది ఆ కొరియర్ పర్సన్ అంటే జిబ్రాయిల్. హీఈస్ వన్ ఆఫ్ ద ఆర్కేంజల్స్ అనమాట. దూత, ఒక దూత, ఎట్లా చెప్పాలి మీకు, అనోరానియన్ మహియన్ అంటే చాలా చిన్న రూపం తీసుకోగలరు వాళ్ళు, చాలా పెద్ద రూపం కూడా తీసుకోగలరు వాళ్ళు. వాళ్ళు డైరెక్ట్ దేవుడి కింద ఉంటారు, దేవుడి పక్కన, దేవుడి అంటే ఈక్వల్గా కాదు, దేవుడి దగ్గర ఉంటారు అనమాట వాళ్ళు. డైరెక్ట్ ఒక కాలు భూమి మీద పెట్టి రెండో కాలు సూర్యుడి మీద పెట్టగలరు, రైట్? లేదంటే చీమ కంటే చిన్న రూపం తీసుకోగలరు. అలాంటిది జిబ్రాయిల్, గ్యాబ్రియల్ అంటాం కదా. ఆ దూత ఆ మెసేజ్ తీసుకురావాల్సింది అలీ గారి దగ్గరికి, పొరపాటున మహమ్మద్ ప్రవక్త గారి దగ్గరికి వెళ్ళింది అని షియాలు అనుకుంటారు. కానీ సున్నీ అంటే ఏంటి, మహమ్మద్ ప్రవక్త గారు ప్రవక్త, ఆయనే లాస్ట్ ప్రవక్త. తర్వాత ఇంకంత ప్రళయం తర్వాత మళ్ళా తిరిగి లేస్తాము, పాప పుణ్యాలను బట్టి స్వర్గమా, నరకమా, పనిష్మెంటా, రివార్డ్ అనేది ఉంటుంది అనేది వీళ్ళ నమ్మకం. అది తప్ప ఎవరు ప్రవక్త అనేది కుర్చీ కోసం కొట్టుకునే దాంట్లో నుంచి మాత్రం అది పుట్టలేదు. కానీ ఈ సున్నీ షియాలు, ఇరాన్, ఇరాక్ అనేది పెట్టింది మాత్రం మధ్యలో ఒకడు ఎంటర్ అయ్యి అతని స్వార్థం కోసం.
మహమ్మద్ ప్రవక్త చనిపోయాక ఈ సౌదీ అరేబియాలో జరిగిన సంభాషణ ఏంటంటే నెక్స్ట్ ప్రవక్త ఎవరు అని చెప్పి సున్ని తెగలు ఉన్నాయి, అది మనకు అనవసరం. ఓకే, ఖురాన్ ప్రకారం ఈ కులాలు యాక్చువల్గా ఏంటి, ఇది ఒక కొత్త మతం కాదు. ఇస్లాం అనేది కొత్త మతం కాదు. అంతకుముందు ఏ ప్రవక్త అయితే వచ్చారో వాళ్ళకి ఒక సత్యము, ఒక ధర్మం అనేది నేను చెప్పి పంపించాను. అప్పటి ప్రజలకి వాళ్ళ భాషని బట్టి పంపించాను. అది సంస్కృతమా, హిబ్రువా, అరబికా, గ్రీకా, లాటినా, ఇంకొకట ఆ ప్రజలు ఏదైతే భాష మాట్లాడుకుంటున్నారో భూమి మీద వాళ్ళకి అర్థమయ్యే విధంగా నేను నా ప్రవక్తలకి చెప్పి పంపించాను. రైట్, ఒకటే మతము, అది సత్యము దాని పేరు, లేదా ధర్మము దాని పేరు. ఓకే, ఈ ఒక్కొక్క చోట ఒక్కొక్క కొత్తవి అవేం లేవు. కాకపోతే దేశ కాలమాన వయోవృత్తులను బట్టి కొంచెం వర్షన్స్లో వర్షన్ 1, వర్షన్ 2, వర్షన్ 3 చిన్న చిన్న చేంజెస్ ఆహార విధానంలో కానీ, ఉపవాసం ఉండే విధానంలో కానీ అవైతే ఉండొచ్చేమో, కానీ మిగతా అయితే లేదు. సో మతాలు ఇన్ని లేవు, మతం లేదే లేదు, ఉన్నదల్లా ఒకటే మంచిది. అండ్ చెడ్డవాడు మనకి శత్రువు. ఎవరు వాడు? శైతాన్. వాడి పని ఏంటి? నీకు రాంగ్ ట్రాక్ లోకి తీసుకెళ్తాడు, రాంగ్ గైడెన్స్ లో చెవి దగ్గర ఎప్పుడు గుజు అంటూ ఉంటాడు అనమాట. అంటే నేను క్రికెట్ హీరోని అవ్వాలి, ఇండియాలో క్రికెట్ స్టార్ అవ్వాలి, నేను గోల్ పెట్టుకున్నాను అనుకోండి, వాడు నా చెవి దగ్గరికి వచ్చి గుజు అంటూ ఉంటాడు అనమాట. వాడు మనిషి రూపం అవ్వచ్చు, నా సిస్టర్ అవ్వచ్చు, నా బ్రదర్ కావచ్చు, నా ఫ్రెండ్ కావచ్చు, తెలిసినోడు కావచ్చు, తెలియనుడు కావచ్చు, ఎవరైనా కూడా నీ హైట్ చూసుకున్నావా, నీ వెయిట్ చూసుకున్నావా, లేదా నీ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నావా, నీ ఫ్యామిలీలో ఎవరైనా క్రికెట్ ఉన్నారా, మీ నాన్న రిక్షా దొక్కుతాడు, లేదంటే మీ నాన్న ఐఏఎస్ ఆఫీసరు, ఐఏఎస్ ఆఫీసర్ ఎవడైనా క్రికెట్ అయ్యాడా, లేదంటే రిక్షా బిడ్డ, ఇట్లా చెవిలో గుసగుసగుస అంటూ ఉంటాడు అనమాట. యువస్విసఫీసుదురిన్నాస్ మినల్ జిన్నతి వన్నాస్ అని ఖురాన్లో ఒక రక్షణ కోసం అడుగుతూ ఉంటాం. ఇలాంటి చెవిలో గుసగుసగుస అని నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గించేటటువంటి శైతాన్ నుంచి నన్ను రక్షించని అడుగుతూ ఉంటాను అనమాట. సో వాడొక్కడే మనందరికీ శత్రువు, మనకున్నది ఒకటే మతం, సత్యము, ధర్మము. అది ఫైనల్గా మనం వాడి దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళాలి అనేది దాని యొక్క సారాంశం. తప్ప ఈ మళ్ళీ దీంట్లో తెగలు గీగలు అనేవి లేవు. ఇన్ని తరీకాలు అంటే ఏవో ఉన్నాయి. ఒకటి, వెళ్ళే అల్టిమేట్ డెస్టినేషన్, గమ్యం ఒకటే, బట్ అక్కడికి వెళ్ళటానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఏదో ఒక మార్గం మీరు ఎంచుకోండి, ప్రాబ్లం ఏం లేదు. దానికోసం ఏవో కొన్ని తరీకాలు లాంటివి, ఖాదరి, చిస్తి, సర్వవర్దియ, నక్షబంది, ఇలాంటివి కొన్ని సున్నీ ఇస్లాంలో ఉన్నాయి. నో ప్రాబ్లం. అల్టిమేట్గా మీరు వెళ్ళేది ఒక చోటకే కాబట్టి నాట్ ఏ ప్రాబ్లం. కులాలు లేవు, మతం ఒక్కటే ఉంది, అది ఇస్లామిక్ మతం. కానీ వీళ్ళు కులాలని సృష్టించుకొని వర్గాలుగా విడిపోయి మనలాగా మన సనాతన ధర్మంలో కూడా కుల ప్రసక్తి లేదు. ఎక్కడ మీకు సనాతన ధర్మంలో కులం గురించి రాదు. కాకపోతే చేసే పనుల ప్రకారం వాళ్ళకి కులాలు వచ్చాయి. భగవద్గీతలో ఏముంటుందంటే చాతుర్వర్ణ్యం మయా సృష్టం. అంటే ఈ 4 వర్ణాలను, కులం అనేది లేదు ఇక్కడ. 4 మయా సృష్టం, నా చేతనే సృష్టింపబడ్డాయి. ఎట్లా? గుణ కర్మ విభాగశ. అంటే నీ యొక్క పర్సనాలిటీని బట్టి, అంటే నీ అలవాట్లను బట్టి నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు దాన్ని బట్టి, కర్మ నువ్వు చేసే పనిని బట్టి, తప్ప నాట్ బై బర్త్. ఇన్ దట్ కేస్ వాట్ ఈస్ ద్రోణాచార్య? ద్రోణాచార్య బై బర్త్ ఏంటి? బట్ అతను తన యొక్క ఆచరణ ద్వారా, తన యొక్క క్రియల ద్వారా మారాడా లేదా? డెమోక్రసీ ఉందా లేదా? అక్కడ ప్రజాస్వామ్యం ఉందా లేదా? సో ఇక్కడ కూడా చాతుర్వర్ణ్యం నేనే సృష్టించాను. మన అడ్మినిస్ట్రేషన్కి గ్రూప్ 1 ఆఫీసర్, గ్రూప్ 2 ఆఫీసర్, గ్రూప్ 3 ఆఫీసర్, గ్రూప్ 4 ఆఫీసర్, 4 అవసరమే మన సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్కి. అయితే నువ్వు ఏమి కావాలనుకో